మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ సుప్రభాత్ టౌన్షిప్ 1లో దేవి ఉపాసకులు ఫణీందర్ శర్మ ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. యాగం యొక్క విశిష్టతని సుదీర్ఘంగా వివరించి చెప్పడం జరిగింది. ఈ యాగం శ్రీ సాయి క్యాటరింగ్ ప్రభాకర్ శర్మ, సంధ్యారాణి దంపతుల చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, చుట్టుప్రక్కల కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు హరిప్రసాద్ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నమస్కారం చేసుకొని స్వాహా అన్నప్పుడు ద్రవ్యం వేస్తున్నారు. అందరూ కూడా శ్రీమాత్రే నమః అంటూ నమస్కారం చేసుకుంటున్నారు. ఓం నమశ్చండికాయే ఓం హ్రీం ఋషభాయ స్వాహా దేవా సర్వభూత్యుద్ధం పూర్ణభక్త శతపురా మహిషేశ్వరామదేవే దేవానాం చురుందరే స్వాహా తత్శ్రీ మహాదేవే సేనిమునాయగం జవాజనాదింద్రానిద్రామహే స్వాహా ప్రజాదేవా పద్మజోనిం ప్రజాపతిం పురస్కుత్యగతాస్తత్ర గిత్రే శగరుడం భజో స్వాహా రావతం దాసుమహే యాగయమాసు దేవాపి భవవిస్తరో స్వాహా అన్యే శాంచాధికారాస్తు స్వయమేవాధితిష్టతి స్వాహా భక్తానే కుర్తేశ్వరే దేవగ్రహ ఏతత్పర్కసితం సర్వపరపరాలికేశం శరణం వప్రసన్నాస్వ వధస్కస్య విదంతదాం స్వాహా ఇత్థం నిశం దేవానాం వచాంసి మధుసూదనః చకార కోపం సమృష్ట ముకుటే గుణాలతో స్వాహా తతో దేవాన్ని స్మరణ చేసుకోండి. ఈ మూడు వెళ్తున్నవి ఎంత వస్తే అంతే ఆ ద్రవ్యం కాకుండా పాయసం ఇచ్చారు కదా, ఆ పాయసం కూడా వేస్తున్నాయి. ఓకేనా? జై బలో స్వాహా ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్య దశాదర్గ స్వాహా గణపతి జాగృతనమః ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్య దశాదర్గ స్వాహా గణపతి జాగృత విశేషమైన ధూమ్రలోచనుడు ఎక్కడ పొగ రావడానికి మనం ఎంత క్లోజ్ చేసుకున్నా ఇంత హోల్ ఉంటే మన నుంచి పొగ వస్తూనే ఉంటుంది. అట్లాంటి ధూమ్రలోచనుడు అనే రాక్షసుని రక్త దంతుడు, రక్త బీజుడు, శుంభ నిశుంభుడు భయంకరమైనటువంటి రాక్షసులను సంహరించి ఆ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి 9 మెట్లెక్కేసరికి ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, ఎవరెవరు? మహాలక్ష్మి, మహాకాళి. ఆమెలో ఈమె కలిసిపోయింది. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకటే ముఖము, 18 భుజాలు రాక్షస సంహారం చేసిండు. కాబట్టి మనం పరిగెత్తుకొని పనిచేస్తే కూర్చుండి అని ఎట్లా దమ్ము తీస్తామో ఆమె కూడా ఆ సింహాసనం మీద కూర్చుండి ఆవేశంతో దమ్ము తీస్తుంటే రాక్షసులంతా వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ రాక్షసుల భయానికి దాక్కొని ఎక్కడెక్కడో ఉన్న దేవతలందరూ కూడా లోపలికి వచ్చి ఆ మణిద్వీపం చుట్టూ చేరి, ఆహా అమ్మా ఉగ్రరూపాన్ని చల్లార్చు, శాంతించు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే
త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణ నమోస్తుతు అంటూ అమ్మవారిని దేవతలంతా 11వ అధ్యాయంలో స్తుతిస్తే 12వ అధ్యాయంలో ఆమె పూర్తిగా శాంతించి ఎవరెవరికి ఏ ఏ వరములు కావాలో ఆ వరాలన్నీ కూడా ఇచ్చి అప్పుడు ప్రసన్న వదనమైంది, చిన్న పిల్లలాగా మారిపోయింది. ఆమె బాలా త్రిపుర సుందరి. అప్పుడు ఆ బాలాత్రిపుర సుందరి రూపంలో కూర్చున్నటువంటి ఆమె ఆ సింహాసనం మీద కూర్చుండి, ఇంతకు చెప్పినాను కదా, ఒక కాలు మీదికెత్తి చిన్న పీట మీద పెట్టుకొని ఇంకో కాలు కింద పెట్టి ఈ చెయ్యిని అలా పక్కన పెట్టుకొని ఒక రూపంలో కూర్చున్నటువంటి ఆ అమ్మలో ముగ్గురు అమ్మలు ఉన్నారు కాబట్టి పోతన అన్నాడు, అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ కాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ. అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఏం చూస్తుంది అంటే కేవలం కడుపు మాత్రమే చూస్తుందట. మనం ఏదైనా కడుపులనే దాచుకోమంటాం, ఏ విషయం చెప్పినా కడుపులో దాచుకో అంటాం, బయటకు చెప్పమంటాం, ముక్కలు దాచుకో ముద్ర దాచుకో అని చెప్పాం. మనం ఏ రహస్యం చెప్పినా నువ్వు కడుపులనే పెట్టుకో, ఎవరికి చెప్పకు అంటాం. కాబట్టి కష్టమైన కడుపులనే ఉంటది, బాధ అయినా కడుపులనే ఉంటది, ఏడుపైనా కడుపులనే ఉంటది, ఆకలైనా కడుపులనే ఉంటది. కాబట్టి ఆ కడుపును చూసేటువంటి ఎవరంటే అమ్మ. ఆమెనే మనకు కనబడుతున్నటువంటి చండీ పరాదేవత. లలితముగా కూర్చున్నది, లాలిత్యముగా ఉన్నది కాబట్టి ఆమె లలిత. ఈ 3 పురములకు సుందరి కాబట్టి లలిత త్రిపుర సుందరి అని చూడండి ఎన్ని పేర్లు, ఆ పేర్లకు ఎంత చక్కని వివరణ ఉన్నది. కాబట్టి 3 పురములకు అమ్మ కాబట్టి త్రిపుర సుందరి అయినది. లాలితములో కూర్చున్నది కాబట్టి లలిత అయింది. 18 భుజములతో చక్కరైనటువంటి రూపంతో కూర్చున్నది కాబట్టి చండీ మాత అయింది. ఆమె కంటే మించి పైన ఎవరూ లేరు కాబట్టి ఆమె పరాదేవత అయింది. పూర్వదేవతలు ఇంతమంది ఉన్నారు కానీ పరాదేవతలు ఎవరు లేరు. ఆమె కంటే పైన ఉంటే పర, ఆమె కంటే ముందు ఉంటే పూర్వ. పూర్వంలో ఇంతమంది ఉన్నారు కానీ పరలో ఎవరు లేరు కాబట్టి ఆమె పరాదేవత అయింది. ఆమెనే జగన్మాత. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా దండం పెట్టించుకునే స్థితిలో ఉన్నటువంటి ఏకైక లోకమాత ఎవరంటే ఆమెనే చండీమాత. అందుకే ఆమెనే అమ్మలను గన్నటువంటి అమ్మ, ముగ్గురమ్మలకు మూలపుటమ్మ, కాల పెద్దమ్మ, సుర ఆరులమ్మ, కడుపు ఆరడి బుచ్చడి అమ్మ, మనమ్ములోన మనమందరము నమ్మిన అమ్మ. కాబట్టి అట్లాంటి అమ్మ మనకి వాళ్ళ ఇప్పుడు మూడవ రూపమైనటువంటి సరస్వతి అవతారము ఎత్తబోతున్నది. ఈ సరస్వతి అవతారంలో వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నది. అప్పుడు మహాసింహాసనేశ్వరి అని అంటారు. కాబట్టి అట్లాంటి యొక్క 3వ రూపమైన సరస్వతి యొక్క తత్వాన్ని సరస్వతీ దేవి రాక్షస సంహారాన్ని గురించినటువంటి కథను ఎవరైతే వింటారో వారికి ఈ రక్తం सबरिमारायै सवाहनायै सायुधायै शक्तिकायै त्रिवर्णात्मिकायै शक्तिलक्ष्मी देव्यै नागवल्ली दलत्वजितौ कुमाक्षदपुष्पैरभ्यर्चितौ सघृतौ सवस्त्रौ शूर्पं इमं भूमिकरं महा బ్రెయిన్ కూడా అటాక్ అవుతుందని చెప్పేసి అంటారు. అటాక్ కాగానే ఒకసారి మీరు ఖరాబ్ అయిపోయి మీరు ఇట్లాంటి యొక్క రోగాలు రాకుండా ఉండడానికి జయజేసి మార్కండేయ పురాణే అని చెప్పినారు ఆయన. మార్కండేయ పురాణంలో చెప్పినారు, ఈ మెదడుకు సంబంధించినటువంటి ఎవరైనా బాధపడుతుంటే 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు వాళ్ళ పక్కన కూర్చొని వింటే వాళ్ళ చలనం వస్తుందట. కోమాలు 6 నెలలు ఉండే అంటే ఒక పిల్లకి నేను వినిపించాను, రోజు వెళ్ళి 11 రోజులు ఆ పిల్ల తెచ్చి అమ్మ అన్నది. ఒకసారి 6 నెలల నుంచి అమ్మ అన్న పిల్ల తాగినటువంటి పిల్ల అక్కడెక్కడ అపోలోలో ఉన్నటువంటి అమ్మాయి డాక్టర్, ఆమె కూడా ఆయుర్వేదం డాక్టర్ అయి ఉండి కోమాలోకి వెళ్ళిపోయినటువంటి అమ్మకు ఇది చక్కగా పక్కన కూర్చుని ఆమె చెవులో వింటుంటది, కోమాలో ఉన్నా వింటుంటది. కాబట్టి ఆమె వింటుంటే ఆమెకి 5వ అధ్యాయం నుంచి 10 అధ్యాయాలు వినిపిస్తే ఆమె 11వ రోజు అయిపోయిన తర్వాత చుట్టూగా కళ్ళెవరని కానీ మా మొదలై కళ్ళేసి చూసి ఇవాళ కూర్చుండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మనకు తెలియకుండా రోగం ఒకటి వస్తే మందు ఒకటి వేస్తాం. డాక్టర్లు ఏమో కరెక్ట్ రోగం చెప్తారు కానీ ఈ శరీరానికి ఉండేటువంటి రోగాలను డాక్టర్లు గుర్తుపడతారు కానీ ఈ జీవితానికి ఉండేటువంటి రోగాన్ని గుర్తుపట్టేది ఎవరంటే కేవలం జగన్మాత మాత్రమే గుర్తుపడుతుంది. డాక్టర్లు రోగాన్ని గుర్తుపడతారు, శరీరానికి ఉన్న రోగాన్ని, కానీ జీవితానికి భవమునకు ఉన్నటువంటి రోగాన్ని గుర్తించి మందిచ్చేటువంటిది కేవలం ఆ జగన్మాత. కాబట్టి ఆ జగన్మాత చరిత్రలో 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎవరైతే వింటారో వారికి మెదడుకు సంబంధించినటువంటి రోగాలు రావు. ఎంత కాలమైనా జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉంటుంది. కొందరు అద్దాలు పెట్టుకుంటారు, ఊరంతా ఇల్లంతా వెతుకుతూ ఉంటారు, ఎక్కడ పెట్టినా.
ఎడబెట్టినా అందరూ కనబట్ట వాళ్ళు అందరిని తిడతారు. ఎడబెట్టినా అద్దాలు ఎక్కడ పోయినా ఇన్న పెట్టినా అంటారు. కానీ నీ కళ్ళకే ఉన్నాయి చూడు అంటే పెట్టుకుని చూస్తారు. అవి అట్లాంటి స్థితి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ జగన్మాత భో సరస్వతి మాతాకి అస్య శ్రీ ఉత్తరజత్రస్య రుద్రదృష్టిః బ్రహ్మా సరస్వతి దేవత అనుష్ఠితాః భీమాశక్తిః రామరే విజం సూర్యస్థం సామవేద స్వరూపం శ్రీ మహాసరస్వతి ప్రీత్యర్థే ఉత్తరచరిత్రః వనేతి నియోగః. ఇవన్నీ అలా కౌంట్ అవుతున్నాయి సుమా. మరు జన్మలో ఈమె నీకంటే ఎక్కువ అనుభవిస్తుందన్నమాట. నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎందుకు చేసుకుంటావు, ఇన్ని చేసుకున్నా నీకు ఆ కష్టం ఎందుకు పోతలే అంటే నీ కర్మఫలం అంత ఉన్నది, అది పోతుంది, ఎప్పుడో ఒకనాడు పోతుంది. నువ్వు కష్టపడుతున్నావా, మస్తు కష్టపడుతున్నావు, గురికి పోతున్నావా, రోజు పోతున్నా, జీవనం ముట్టిస్తున్నావా, రోజు ముట్టిస్తున్నా, నాకు ఎందుకు దరిద్రం ఇట్టే ఉన్నది అంటే నీకు పోవడానికి సిద్ధంగా ఉన్నది. నీ కర్మ పక్వానికి వచ్చి పండు రావడానికి సిద్ధంగా ఉన్నది. నీ కాయ కష్టమనే కాయ పండడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఆమె ఏం చేస్తలేదు అంటే ఆమె కష్టకాలం మొదలైంది. ఈ జన్మలో కాదు మరు జన్మలో ఆమె అనుభవిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ జన్మలో మనం ఇంత అనుభవిస్తున్నాము అంటే మనకు దూరం అవుతున్నాయి కష్టాలు అని అన్నమాట. అది మరు జన్మ లేకుండా మనకి ఈ జన్మలో ఈ ఫలితం కనబడకుండా అంత్యంలో తెలుస్తుంది. ఎవరైనా చేసినటువంటి పాపాలు చేసినటువంటి పుణ్యాలు ఎప్పుడు తెలుస్తా అండి? మంచాన పడ్డప్పుడు, శరీరం వయసు మీద పడ్డప్పుడు, కళ్ళు కనపడనప్పుడు, తినడానికి పిండికి చేతికి మనము తినడానికి ఆ వేళ్ళు సరిపోకున్నప్పుడు, లేవడానికి శరీరం చాతగానప్పుడు, సేవ చేసేటువంటి పిల్లలు చేయకుండా ఉన్నప్పుడు, అప్పుడు మన కష్టం సుఖం అక్కడ తెలుస్తుందండి. మనం చేసినటువంటి పుణ్యం ఎప్పుడు కాదు తెలిసేది, అంత్యంలో మహావ్యాధీనాం అన్నది శాస్త్రం. కాబట్టి చివరి సమయంలో మనకు కష్టం లేకుండా పిల్లలు చూసుకుంటారు చూసారా, అది మనం చేసిన పుణ్యం అక్కడ కనబడుతుంది అన్నమాట. మనం చేసినటువంటి యొక్క భావం దానం చేయదు, గుడికి దండం పెట్టదు, మంచిగా ఉంది అనుకుంటున్నాం కదా. ఆమెను చూడండి, శ్రీనాథ మహాకవి కావలసినంత సుఖాలు అనుభవించినాడు జీవితంలో. బయటకు పోతే బోయలు, పల్లకీలు, రాజులకు పద్యాలు చెప్పిండు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాడు, సకల సుఖాలు అనుభవించినాడు. పోయేటప్పుడు మంచంలో మలమూత్రాలు విసర్జన చేస్తే ఎత్తిపోయడానికి మనుషులు లేక, లేక, చాత కాక, కడగ లేక, అక్కడ ఉండి తినలేక, దుర్భరమైన కష్టాన్ని అనుభవించి చనిపోయినటువంటి మహాకవి శ్రీనాథుడు. ఇట్లా బతకకు బావా ఓ పోదన, ఎందుకు ఇంత పిచ్చిమెత్తుకుంటాం? వరంగల్ జిల్లాలో బమ్మెర గ్రామంలో పుట్టినటువంటి పోదన దగ్గరికి వెళ్ళి మహాభాగవతం రాజుకు అంకితం ఇస్తే బాగా డబ్బు ధాన్యాలు వస్తాయి, ఆయనకి ఇయ్యు నా లెక్క సుఖంగా ఉండవచ్చు అంటే, నాకు సుఖం వద్దు, నేను ఇట్లా నాగలి దున్నుతా, పొలం వ్యవసాయం చేసుకుంటా, మట్టు మోస్తా, భాగవతం రాస్తా, నేను ఇట్లే బతుకుతా అంటే ఇవాళ మనం పోదనం యాద్ చేసుకున్నాము. హాయిగా చనిపోయినాడు, చక్కని చావచ్చింది. ఎందుకు చెప్తున్నా మాట అంటే శాస్త్రం చెప్పినటువంటి మాట, అనాయాసేన మరణం. చనిపోయేటప్పుడు ఆయాసం లేకుండా వెళ్ళిపోయినట. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం. దీనత్వం లేని బతుకు కావాలి. ఇవాళ నీకు ఉన్నటువంటి 5 వేళ్ళు ఒక పప్పును కూరను కలిపి నోటికి అందిస్తున్నాయి కదా, ఇదే చాలు నీ జీవితానికి. వినాదైన్యేన జీవనం, దీనత్వం లేని బతుకు, ఆయాసము లేని చావు పరమ సుఖానికి, సౌఖ్యానికి, ఆనందానికి, మోక్షానికి మార్గాలు. కాబట్టి పోతన అట్లే పోయినాడు, ఇవ శ్రీనాథుడు ఇట్లా పోయినాడు. కాబట్టి ఆంధ్రప్రాణంలో సూత మహాముని చెప్పినట్టుగానే అమ్మవారు కూడా మనందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. నా కథ వినండి అని ఒకటో అధ్యాయం నుంచి 12 అధ్యాయాల దాకా నేను చెప్తున్నా అని చెప్తాను. 10వ అధ్యాయం దాకా చెప్తున్నాను. 11వ అధ్యాయంలో దేవతలు స్తుతించారు, 12వ అధ్యాయంలో దేవతలందరికీ మనతో పాటుగా వరాన్ని ఇచ్చింది. ఇక 13వ అధ్యాయం చెప్తున్నది అంటే, ఎవరైనా గనక ఈ చండీ సప్తశతి విన్నా వినకపోయినా, ఈ హవనం చూసినా చూడకపోయినా, కనీసముగా ఈ 13వ అధ్యాయం ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ అకౌంట్ లో ఈ మొదటి నుంచి చేసిన పుణ్యం అంతా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాను అని అమ్మవారు చెప్తున్నటువంటి. కాబట్టి ఇది జయజయశ్రీ మార్కండేయుని సావర్ణికే మన్వంతరే. సావర్ణిక మనువు అంటే మనకు 14 మంది మనువులు ఉంటారండి ఈ కలియుగాన్ని పరిపాలించడానికి. ఈ కలియుగాన్ని పరిపాలించడానికి 14 మంది మనువుల్లో మనం ఇప్పుడు 7వ మనువు అంతరంలో ఉన్నాం.
మొదటి వాడు స్వారోషిషుడు అనేటువంటి వాడు. మనం అందుకే దాన్ని అల్లసాని పెద్దన స్వారోషిత మను చరిత్ర అని కావ్యం రాశారు. దాన్ని మను చరిత్ర అని అంటారు. ప్రవణ స్వాగతం మనం చిన్నప్పుడు చదువుకున్నారు 10వ తరగతిలోనే ఎక్కడో. పాదలేపనం రాసుకుంటే గాల్లో ఎగిరిపోయి హిమాలయాలకు పోయిన బ్రాహ్మడు మళ్ళీ తిరిగి వద్దామంటే లేపనం అంతా కరిగిపోయింది, ఇంటికి వద్దామని తోమలేదు, ఏం చేయను అర్థం కాక అక్కడే తిరుగుతుంటే వరుదిని కనిపించింది. ఆ వరుదిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆ జన్మించినటువంటి వాడు మహోన్నతమైనటువంటి వాడు ప్రబలుడు స్వారోషిషుడు అని చెప్తున్నారు. ఆ స్వారోషిషుడు యొక్క మనో చరిత్రనే స్వారోష మన సంభవం అని చెప్తాం. ఇప్పుడు మనము సంకల్పం చెప్పుకుంటాం 7వ మనము సప్తమే వైవస్వతమను అంతనే కలియుగే పదవపాదే అని చెప్పుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు వైవస్వతుడు అనేటువంటి మనువు యొక్క కంట్రోల్లో ఉన్నాం. ఇట్లా 7వ మనువు ఇప్పుడు ఉన్నాడు. మొదటి వాడు మనకు ఆ స్వారోషుడు మనువు కాలంలో చెప్పినటువంటి యొక్క కథ అమ్మవారు. కాబట్టి అట్లాంటి అంటే ఫస్ట్ కలియుగం ప్రారంభంలోనే చెప్పింది. కలియుగంలో ఇట్లాంటి దరిద్రం ఉంటది, చాలా కష్టాలు పడతారు, ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇన్నిసార్లు మనం రోజు గుడికి పోతున్నాము, గుళ్ళ దండం పెడుతున్నాము, కార్తీక మాసం వచ్చిన దీపాలు వెలిగిస్తున్నాము, అసలు నేను చేసిన పూజలు ఎవరు చేయరాయి గారు. కానీ నాకెందుకు ఇష్టం. ఆమె పట్టాము ఒక్కనాడు గుడికి పోదు దండం పెట్టదు, కానీ ఆమెకు మాత్రం ఎంత సుఖము. భర్త వింటాడు, పిల్లలు వింటారు, మర్మలు వింటారు, మర్మరాళ్ళు వింటారు, కావలసినంత ఐశ్వర్యము ఏ చేసిన వాళ్ళకి వస్తుంది. మరి నీకు ఇన్నిసార్లు దండం పెడుతూ నాకు చెప్పలేదు అంటే నువ్వు చాలా పుణ్యాత్మురాలవు. ఎందుకో తెలుసా, నీ గత జన్మలో చేసినటువంటి కర్మను ఈ జన్మలో తొలిసిపోతుంది, ఒలుసుకుంటున్నావు కష్టాలతోటి. ఆమె కొత్తగా సృష్టించుకుంటుంది, మళ్ళా జన్మలో అనుభవిస్తుంది. ఆమె బాగా ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు కాదు, ఆమె బాగలేదు ఈ జన్మల, అది అక్కడ కౌంట్ అవుతున్నది. ఆమె మరి అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు మాడిపోయినటువంటి గిన్నెను ఎన్నిసార్లు దోమితేనో తెల్లగైతుంది. ఒకసారి దోమితే కాదు, మాడిపోయింది. మన జీవితం పూర్వ జన్మలో మాడిపోయింది. అందుకే ఈ జన్మలో దోముతా ఉన్నాం. ఒకరోజు దోమినాం, 2 రోజులు దోముతున్నాం, 3 గుడిపోయినాం, 4 రోజులు గుడిపోయినాం, 5 రోజులు గుడిపోతున్నాం. ఇన్నిసార్లు గుడికి పోయి కార్తీక మాసం దీపాలు పెట్టి ఇన్ని చండీ హోమాలు చేస్తున్నాం అంటే మనం మాడిపోయిన జీవిత గిన్నెలు దొంపుతూనే ఉన్నాం ఈ జన్మలో. ఈ జన్మకు తోమితే మళ్ళా జన్మలో మెరుస్తుంది. కానీ ఆమె ఒక్క కష్టం లేకుండా బాగున్నది అంటే అలా బాగున్న ఆమె గుడికి పోతలేదు. భగవాన్ విష్ణుమాయ राजै सवाहनाजै सायुधाजै सशक्तिकाजै अनंत कोटि शक्ति सहिताजै श्री विद्याजै श्री महात्रिपुर सुंदरी देव्यै नागवल्ली दलध्वजयुतौ समुद्राक्षर पुष्पैर्भिर्चितौ सकृतौ सहस्रौ शशूर्पौ दीपौ सकले फलं महाहुतिं होष्यामि नमः स्वाहा। त्रिपुर सुंदरी माता की जय, बोलो विश्वपालिनी माता की जय, बोलो महाकाली माता की जय, बोलो महालक्ष्मी माता की जय, बोल महासरस्वती माता की जय, पार्वती पति के हर हर महादेव शंभो शंकर पट्टलवाड़ा वेंकटरमण गोविंदा गोविंदा पट्टलवाड़ा वेंकटरमण गोविंदा गोविंदा पट्टलवाड़ा वेंकटरमण गोविंदा गोविंदा। सप्तते अग्ने समर सप्त जिह्वा सप्त सप्तदा प्रियाणि
కుర్వతాం పుంసాం కర్మలోపః భవేత్ యది తత్కర్మ సఫలం కుర్యుః తిస్రః కోట్యః మహర్షయః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ హుతాశన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యజ్ఞేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం పదస్తుతే స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఇతి. అందరూ రెండు చేతులు జోడించి మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ పేరు తలుచుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భూతు. शंचमे मयश्च मे प्रियंच मे नुकामश्च मे कामश्च मे सममनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे जगनंच मे गन्ताच मे दत्ताच मे क्षेमश्च मे रुदिश्च मे विश्वंच मे महश्च मे संविश्च मे ज्ञात्रंच मे सूश्च मे प्रसूश्च मे सीरंच मे मयंच मे ओम सच्च मे मयश्च मे प्रियंच मे नुकामश्च मे कामश्च मे सममनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे जगनंच मे गन्ताच मे दत्ताच मे क्षेमश्च मे रुदिश्च मे विश्वंच मे महश्च मे संविश्च मे ज्ञात्रंच मे सूश्च मे प्रसूश्च मे सीरंच सूर्यतनयोत्यारभ्यः सापनिर्भविता मनुः पर्यन्तं सप्तशती होमेन भगवान् सर्वात्मकः धनञ्जय विघ्नेश्वर सुदेवा सुप्रसन्ना वरदा भवन्तु. విఘ్నేశ్వర భగవానికి విఘ్నేశ్వరుడు హవనము చేసేటువంటి విధానంలో మనం యాదేవి సర్వభూతేషు చేతనేత్య విధీయతే నమస్తస్యే 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 నమో నమః. శుక్రవార్ టౌన్షిప్లో ఎందరు ఉన్నారో అందరూ బాగుండాలని వారి క్షేమాన్ని కోరుతూ కాలనీలో ఉన్నటువంటి దాత అన్నిటికీ ముందుండి నేనుంటాను అని వెంబడి ఉండేటువంటి ప్రభాకర శర్మ గారు ప్రతి సంవత్సరము కూడా
ఈ దేవీ నవరాత్రోత్సవాలలో శరన్నవరాత్రోత్సవాలలో సప్తమి రోజు కానీ పంచమి రోజు కానీ అష్టమి నవమి తిథుల్లో ఈ చండీ సప్తశతి హవనాన్ని నిర్వహిస్తూ లోక కళ్యాణము లోక సంరక్షణార్థమై సర్వే జనాః సుఖినో భవంతు సర్వే జనాః సుజనో భవంతు అనే సంకల్పము చేత చక్కనైనటువంటి ఈ చండీ హవనాన్ని నిర్వహిస్తూ ఉంటున్నారు. ఈ చండీ హవన ప్రసాదము ఫలితము ద్వారా లోక కళ్యాణం జరగాలని అందరూ కూడా సుఖ శాంతులతో సౌభాగ్యంతో ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లుతూ విరాజిల్లుతూ ఉండాలని ఆ జగన్మాత చండీ పరాదేవతను ప్రార్థిస్తూ కోరుతూ ఈ చేసేటువంటి యాగానికి కూడా ఈ కాలనీలో ఎందరూ ఉన్నారో అందరూ కూడా వారి వారి స్వ పనులను కూడా వాయిదా వేసుకొని అయినను కూడా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి వచ్చి చక్కగా ఈ కార్యక్రమాల్లో ఒకరోజు ముందు నుంచి కూడా అన్ని ఏర్పాట్లలో వాళ్ళు కూడా పాలు పంచుకొని ఇది వాళ్ళ ఇంట్లో అవుతుంది నాకేంటి అని కాకుండా అందరూ కూడా ఇది మా ఇల్లు మన కార్యక్రమం అనేటువంటి విధానంలో చందంలో చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఆ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషములతో వర్ధిల్లుతూ దినదిన వృద్ధి కలగాలని ఆ జగన్మాతను కోరుకుంటూ ఒకటి సార్ యజ్ఞం కోసం ఇందాక చెప్పారు అమ్మవారి కోసము ఒక అర్థం చెప్పండి, ఒకటే నిమిషంలో చెప్పండి. కలియుగాన్ని 14 మంది మనువులు పరిపాలిస్తారు అని మనకు చెప్తున్న శాస్త్రం. స్వారోచిషుడు, స్వయంభవుడు, వైవస్వతుడు, చాక్షుడు ఇట్లా మనకి 14 మంది మనువుల్లో ప్రస్తుతము ఈ వైవస్వత మనువు యొక్క పరిపాలనలో కలియుగం నడుస్తుంది. ఈ కలియుగంలో మానవుల యొక్క ప్రవృత్తి అవసరాల కోసం అనేకమైనటువంటి పాటలు పడుతూ ధర్మాధర్మములు విచక్షణారహితమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అని అట్లాంటి జనులందరూ కూడా ధర్మాన్ని విడిచి న్యాయమును విడిచి స్వార్జితము కోసమై బ్రతకేటువంటి స్థితి వస్తుంది అని గ్రహించిన ఆ జగన్మాత కలియుగంలో కలవు చండీ వినాయక అని ఈ కలియుగంలో చండీమాతను వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో వారికి ఈ కలి దోషములు కానీ కలి వల్ల కలిగే దుర్బుద్ధులు కానీ ఉండవని చక్కనైనటువంటి ఆలోచన తదు అనుగుణంగా మంచి జీవితాన్ని గడుపుతారని ఆ జగన్మాత కలియుగంలో చండీ యొక్క ప్రాభవాన్ని బాగా పెంచి ఈ జనులందరి చేత చండీ హవనం అంటే ఇలా చేయాలి, చండీ హవనం చేయడం ద్వారా ఈ కలియుగంలో కలి వల్ల ఉండేటువంటి బాధలు నుంచి రక్షించుకోవచ్చు అని ఆమె ఆవిర్భవింపజేసినటువంటి యొక్క ఘట్టమే ఈ చండీ యాగం. పూర్వంలో కృతయుగంలోనైనా ద్వాపరయుగంలోనైనా ఇంతకుముందు ఉన్న యుగాల్లో చూస్తే ఈ చండీ హవనము ఎవరో ఎక్కడో ఋషులు మహర్షులు బ్రాహ్మణులు తపోనిష్ట గరిష్ఠులు నిర్వహించేవారు. ఇవాళ ప్రతి దగ్గర కూడా కలియుగంలో చండీ హవనాలు కానీ గణపతి హోమాలు కానీ అమ్మవారి నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు కానీ చాలా విరాజిల్లుతున్నాయి. అంటే ఇదే వాక్యం కలవు చండీ వినాయక అని. కలియుగంలో చండీ వినాయకుడి యొక్క ఆవిర్భావము జనులకు ఈ పశుపక్ష్యాది జీవరాశులకు చాలా అవసరమని ఆ చండీ మాతనే ఈ కలియుగంలో అందరి యొక్క మనస్సుల్లో ప్రవేశించి చండీ హవనం చేయాలి అనే సంకల్పాన్ని కల్పింపజేసి మనందరి చేత ఆ చండీ హవనాన్ని చేయించి ఆమె ప్రీతి పొంది ఆమె అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది. కలి బాధలు తొలగుతున్నాయి. స్వస్తి. శ్రీమాత్రే నమః. ప్రతిసారి శరన్నవరాత్రుల్లో దేవీ నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటాను. గత 20 సంవత్సరాలుగా నేను దేవీ శరన్నవరాత్రులు ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇప్పుడు 4 సంవత్సరాలుగా దేవీ నవరాత్రుల్లో హోమం అనేది చండీ హోమము లలితా హోమము అనేది చేయడం జరుగుతున్నది. దీనికి మా కాలనీ వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా ఇంటిని కూడా వాళ్ళ ఇల్లుగానే భావించి మా కోసం వాళ్ళ టైం కేటాయించి ఆ తల్లి సేవలో వాళ్ళు కూడా తరిస్తూ మాకు ఇంత సపోర్ట్గా చక్కగా ఆ సేవలో అమ్మ సేవలో తరిస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవి ఉపాసకులు ఫణీంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరగడం ఈ శిశురాల జీవితం ధన్యమైంది. శ్రీమాత్రే నమః. నా పేరు ప్రభాకర్ అండి. నేను సుప్రభాత టౌన్షిప్లో 182లో ఉంటాను. నేను దసరాల్లో చండీ హోమం చేశాను. నేను బాగుండాలి, మా కాలనీ వాళ్ళందరూ చాలా బాగుండాలి, వాళ్ళ మధ్య మేము ఉండాలి, అది నా కోరిక. దానికోసం అందరూ
ధనరక్షణలతో బాగుండాలి, పిల్లలు జిల్లా ఆరోగ్యం అన్ని విధాలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆయనకు నేను వేడుకున్నాను. నేను బాగుండాలి, వాళ్ళలో నేను ఉండాలి, అది తప్పితే ఇంకేమీ లేదు. ఇది దసరా టైంలో చేస్తారు, ఎప్పుడైనా చేయొచ్చా? ఇది దసరా ఎప్పుడైనా దసరా టైంలో బాగుంటుంది అందరికీ. Hey!